ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. కేరళంలో జూన్ 4న ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కేరళ, కర్ణాటక, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళంలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మెరుపులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందొద్దని, వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ దేశం మొత్తం వేసవి ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ల ప్రభావం తగ్గిన తర్వాత వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం దక్షిణాదిలో వర్షాలు, ఉత్తరాదిలో ఈదురు గాలులు, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, ఇలా దేశవ్యాప్తంగా వాతావరణం విభిన్న రూపాల్లో కనిపిస్తోంది.